హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను గోధుమ రవ్వతో ఉప్మా ఎలా చేయాలో చూపించబోతున్నానండి. దీనికి ముందుగా ఒక కప్పుతో గోధుమ రవ్వ తీసుకున్నాను. ఇంకా వన్ క్యారెట్, బీన్స్ ఒక 6 బీన్స్ తీసుకున్నాను. తర్వాత కొంచెం 1 ఇంచు అల్లం ముక్క తీసుకున్నాను. తర్వాత కరివేపాకు ఒక 2 ఆనియన్స్, ఎండుమిరపకాయలు ఒక 2, పల్లీలు, ఇంకా మీరు పచ్చిశనగపప్పు ఉంటే పచ్చిశనగపప్పు కూడా తీసుకోండి. నా దగ్గర అది లేదు. ఇంకా ఎండుమిరపకాయ ఉన్న పచ్చిమిరపకాయలు కూడా ఉంటే తీసుకోండి. నాకు పచ్చిమిరపకాయలు లేదు, ఇంకా పచ్చిశనగపప్పు కూడా లేదు, రెండు నేను వేసుకోలేదు. మీ దగ్గర అవి ఉంటే అవి కూడా యాడ్ చేసుకోండి. ఇది చాలా బాగుంటుందండి. టిఫిన్లోకైనా లేకపోతే స్నాక్స్ అయినా తినచ్చు, చాలా బాగుంటుంది. అది కూడా హెల్త్కి మంచిది కదండి. ఇంకా చాలామంది ఉప్మా తింటే వేడి చేస్తాను అనుకుంటారు కదా. ఇలా వెజిటేబుల్స్ మనం క్యారెట్, బీన్స్ అన్నీ మంచిగా చాలా వెజిటేబుల్స్ యాడ్ చేసుకున్నాం కాబట్టి అంత వేడేం చేయదు. వెజిటేబుల్స్ మంచివే కదని తింటే. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే రవ్వ తక్కువగా ఉండి వెజిటేబుల్స్ అన్నీ ఎక్కువగా ఉన్నాయి చూసినట్లయితే. ఇంకా మీ దగ్గర ఇంకా బీట్రూట్ ఎన్నో ఉన్నాయి, యాడ్ చేసుకోండి. మనకి ఇంకా మంచిదే, హెల్త్కి మంచి బ్రేక్ఫాస్ట్లా మనం తినొచ్చు ఇది. ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని కళాయి పెట్టుకొని దీనిలో ఆయిల్ కానీ నెయ్యి కానీ ఏం యూజ్ చేయకుండా ఫస్ట్ రవ్వ ఫ్రై చేసుకోండి దోరగా. చూడండి, మంచిగా గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత మంచిగా ఫ్రై చేసుకోండి. అప్పుడు బాగుంటుంది ఉప్మా అనేది. మంచిగా వేపించుకోండి. వేపించుకున్న తర్వాత ఇది పక్కకు తీసుకోవాలి. అలా అటు ఇటు కలుపుకుంటూ మంచిగా ఫ్రై చేసుకోండి. అప్పుడే ఉప్మా టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. డెఫినెట్గా ట్రై చేయండి. నేను చేసే ప్రాసెస్ ఎక్కడ వీడియో మాత్రం స్కిప్ చేయకుండా ఫుల్గా చూడండి. అప్పుడే నేను చేసినట్టు మీకు వస్తుంది. చూడండి, తర్వాత రవ్వ వేపుకొని పక్కకు తీసుకున్నాండి. ఇప్పుడు ఇదే దీనిలో ఒక 2 స్పూన్స్ ఉంటుందండి. 2 స్పూన్స్ గీ వేసుకున్నాను, నెయ్యి. తర్వాత కొంచెం ఆయిల్ వేసుకోవాలి. 2 కలిపి వేసుకుంటే మనకు టేస్ట్ బాగుంటుందండి. ఒత్తి నెయ్యితో చేసుకున్న మనకి ఎగరైపోద్ది. అదే కొంచెం నెయ్యి, కొంచెం ఆయిల్ యాడ్ చేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. ఉప్మా టేస్ట్ అనేది చాలా ఉప్మా ఇష్టపడిన వాళ్ళు కూడా మంచిగా తినేస్తారు. తప్పకుండా ట్రై చేయండి. చూడండి, తర్వాత ఆవాలు, జీలకర్ర వేసుకున్నాను. మీరు అదే స్టార్టింగే పీనట్స్ వేపుకోండి. కాకపోతే వెజిటేబుల్స్తో పాటు వేగుతాయి కాబట్టి నేను మళ్ళీ ఇంకా ఇప్పుడు వేపి తర్వాత ఇంకా మాడిపోతాయి, చేదొచ్చేస్తుందని నేను వెజిటేబుల్స్ అన్నీ అయ్యాక అప్పుడే యాడ్ చేసుకున్నానండి. మీకు లేదు అలాగొద్దు ఇంకా ఇప్పుడే వేపుకుంటుంటే అలా కూడా వేపుకోవచ్చు, బాగుంటుంది. ఇంకా వేపించుకొని పక్కకు తీసుకోండి. చూడండి, ఆవాలు, జీలకర్ర అల్లం ముక్కలు ఎందుకు వేసానంటే అది ఆయిల్లో మంచిగా ఫ్రై అయితే ఆ ఫ్లేవర్ బాగా వస్తుంది అనమాట. అల్లం ఫ్లేవర్ చాలా బాగుంటుంది ఉప్మాకి. అది వేగిన తర్వాత ఈ ఆనియన్స్ కూడా యాడ్ చేసుకున్నాను. ఈ ఆనియన్స్ కూడా మంచిగా ఫ్రై అయిన తర్వాత ఈ క్యారెట్స్, బీన్స్, ఇంకా పీనట్స్ అన్నీ మంచిగా యాడ్ చేసుకొని మంచిగా ఫ్రై చేసుకోనండి. కొంచెం ఆయిల్ పడుతుంది, ఎందుకంటే చాలా వెజిటేబుల్స్ వేసుకున్నాం కదా మనము. అవన్నీ బాగా ఫ్రై అవ్వాలంటే కొంచెం ఆయిల్ పడుతుంది. నేను ఒక 2 గరిటెలు నెయ్యి వేసుకున్నాను, ఒక 3 గరిటెలు ఆయిల్ వేసుకున్నాను. మొత్తం 5 గరిటెల వరకు పడుతుంది. వెజిటేబుల్స్ అన్నీ మంచి కుక్ అయిపోతాయి. అప్పుడు చాలా బాగుంటుందండి. ఉప్మా మాత్రం చాలా టేస్ట్ ఉంది. అసలు మా హస్బెండ్ ఉప్మా తినరు, కానీ తిన్నవా కూడా తిన్నారండి, అంత బాగుందన్నమాట ఉప్మా నచ్చుతానికి. కానీ ఇలా వెజిటేబుల్స్ అన్నీ యాడ్ చేసి బాగా చేస్తానంటే అప్పుడు తిన్నారు, చేయమని చెప్పారు, ఇక చేసేసాను. కానీ టేస్ట్ మాత్రం చాలా బాగుందండి. డెఫినెట్ ట్రై చేయండి. ఇదిగోండి, ఇప్పుడు ఒక స్పూన్ సాల్ట్ వేసుకోండి. సాల్ట్ మాత్రం చూసుకొని వేసుకోండి, ఎందుకంటే ఉప్మాకు మాత్రం సాల్ట్ ఎక్కువైతే అస్సలు తినలేమండి. తక్కువైనా పర్లేదు తినేయచ్చు, కానీ ఎక్కువైతే అస్సలు తినలేము ఉప్మాకు మాత్రం. అంటే కొంచెం వేసినా ఉప్పులాగా అనిపించేస్తుంది, అది మాత్రం చూసుకోండి. ఇక్కడ నేను చాలా వెజిటేబుల్స్ యాడ్ చేశాను కాబట్టి కొంచెం సాల్ట్ వేసుకున్నాను. అదే ఒక స్పూన్ సాల్ట్ వేసుకోవాలండి. ఒక స్పూన్ సాల్ట్ అయితే ఆ వెజిటబుల్స్కి, ఇంకా మనం ఒక కప్పు రవ్వ తీసుకున్నాం కదా దానికి కూడా సరిపోద్ది అనమాట. చూడండి, మూత పెట్టుకో ఫ్రై చేసుకోండి, అలాగే తొందరగా ఫ్రై అయిపోతాయి. ఇదిగోండి, చూడండి, ఎండుమిరపకాయలు అన్నీ వేస్తాను, పీనట్స్, కరివేపాకు అన్నీ వేసుకున్నాను. చూడండి ఆయిల్ ఎంత ఉందో. ఇంక వేపేసరికి ఇంకా రవ్వ కూడా వేస్తాను కదా, అప్పుడు సరిపోతుంది. కొంతమంది ఉప్మా ఏంటంటే జారుగా ఉంటే ఇష్టపడతారు, కొంత రవ్వలాగా ఉంటే ఇష్టపడతారు. మీరు ఎలా ఇష్టపడతారో నాకు కామెంట్ చేయండి. నాకైతే రవ్వలా నచ్చుతుందండి, జారుగా నాకు నచ్చదు ఉప్మా. రవ్వలాగా ఉంటే నాకు పొడి పొడిగా ఉంటే ఇష్టం అనమాట ఉప్మా. మీకు ఎలాగ ఇష్టమో నాకు కామెంట్ బాక్స్లో తప్పకుండా షేర్ చేసుకోండి. చూడండి, మంచిగా ఫ్రై అయిన తర్వాత ఇక 2 గ్లాసెస్ వాటర్ వేసుకోనండి. 2 గ్లాసెస్ వేసుకోవాలి, ఎందుకంటే వెజిటేబుల్స్ ఉడకాలి, ఇంకా దాంతోపాటు రవ్వ కూడా ఉడకాలి కదా, అందుకే 2 గ్లాసెస్ వేసుకోండి వాటరు. ఇది మంచిగా ఒక మరుగుకు వచ్చినప్పుడు అప్పుడు రవ్వ యాడ్ చేసుకోండి. నాకైతే ఇష్టమైన టిఫిన్ ఉప్మాయేనండి. చాలామందికి నచ్చదు ఉప్మా, కానీ ఉప్మా అంటే నచ్చుతుంది. ఇంకా టిఫిన్లో మీకేం టిఫిన్ ఇష్టమో నాకు కామెంట్ బాక్స్లో చెప్పండి. చూడండి, బాయిల్ అవుతుంది కదా మంచిగా. ఈ బాయిల్ అయినప్పుడే ఇప్పుడు రవ్వ యాడ్ చేసుకోండి. ఇంకా ఎక్కువ ఇలా ఎగిరిపోయినా మళ్ళీ రవ్వ ఉడకాలి కదా, ఈ టైంలో యాడ్ చేసుకోండి.
చూడండి వెజిటేబుల్స్ కూడా ఒకసారి ఇలా ప్రెస్ చేసి చూడండి, సాఫ్ట్ అయిపోతే అప్పుడు ఇక రవ్వ యాడ్ చేసుకోండి. ఎందుకంటే తర్వాత మళ్ళీ ఉడకదు, రవ్వ యాడ్ చేసిన తర్వాత మరి అవ్వదు. అందుకే ఇప్పుడే కొంచెం ఉడికించుకోండి. ఇప్పుడు కొంచెం కొంచెం రవ్వ వేసుకొని తిప్పుకుంటూ ఉండండి, లేకపోతే ఉండలు కట్టేస్తుంది. నేను ఒక చేత్తో ఒక చేత్తో వీడియో తీయడం, ఒక చేత్తో కదండి, అందుకే వెంటనే కలపలేకపోయాను. ఇప్పుడు మంచిగా ఈవెన్గా కలుపుకోండి, ఎక్కడ ఏం ఉండలు కట్టకుండా మంచిగా కలుపుకోవాలండి చక్కగా. చూడండి ఎంత బాగా వచ్చింది కదా నాకు. ఇది మాత్రం ఇంకా రవ్వలా ఉందండి. ఇది మనం మూత పెట్టుకొని అలా ఉడికించుకుంటున్నాను ఆవిరితో మూత పెట్టామనుకోండి, కొంచెం ఆవిరి అలా వస్తుంది కదా, అంతా ఉడికిపోద్ది. ఇదిగోండి మూత పెట్టుకున్నాను, చాలా బాగా ఉడికిపోయిందండి. టేస్ట్ మాత్రం చాలా సాఫ్ట్గా, చాలా టేస్ట్గా ఉందండి ఉప్మా మాత్రం. డెఫినెట్గా ట్రై చేయండి. నేను చేసే ప్రాసెస్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకేమైనా రెసిపీస్ కావాలన్నా నా కామెంట్ బాక్స్లో తప్పకుండా షేర్ చేసుకోండి. చూడండి ఫైనల్గా అయితే ఇలా వచ్చింది ఉప్మా అనేది. ఇంకా మీరు ఏ స్టైల్లో చేస్తారు చెప్పండి. ఇంకా మీకు ఏ టిఫిన్లో ఏది ఫేవరెట్ కూడా నాతో షేర్ చేసుకోండి. ఇంతవరకు నా వీడియో చూసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండి, ప్రతి ఒక్కరికి. ఇంకా నా వీడియోస్ అన్నీ చూడండి, ప్లేలిస్ట్లో కూడా పెట్టాను, వెజ్ అన్నీ, నాన్ వెజ్ అన్నీ, ఇంకా ట్రిప్స్ అన్నీ చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.